దేవునామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ యూట్యూబ్లో దేవుని వాక్యం వినుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 107వ కీర్తన భాగము 33వ వచనం. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. జ్ఞానము లేని వాడిని నిలబడి ఉండగా నీ శిలువ సాటును మరుగుపరిచి నీ జ్ఞానమును అనుగ్రహించి మాకు కావలసిన వర్తమానమును ఈ వాక్యము ద్వారా పరలోకముల నుండి దయచేసి మమ్మల్ని మేము సరిచేసుకుని నీ రాకడకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నదులు ఎండిపోతున్నాయి, నీటి ఓటలు ఆవిరైపోతున్నవి, సస్యశ్యామలమైనటువంటి సమృద్ధి పండేటువంటి భూమి సవుడు భూమిగా మార్చబడిందంట. ఎందుకని ఆ విధముగా మార్చబడిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే, దేశం యొక్క నివాసుల చెడుతనమును బట్టి. వినాలండి, దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి ఏం జరుగుతుందంట? నదులే ఎండిపోతున్నాయి అంట. నదిలో నీరు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. వేసవకాలం అనక, వర్షాకాలం అనక, శీతాకాలం అనక, ప్రతి కాలంలో కూడా నదులలో నీరు ఎండిపోదు. ప్రతి కాలంలో కూడా నీటి బుగ్గలలో, అంటే మనం బోర్లు వేసి నీరు తోడుకుంటున్నప్పుడు ఆ బోర్లలో నీరు అనేటువంటివి ఇంకిపోకుండా ప్రతి కాలంలోనూ నరులకు కావలసినటువంటి నీటిని ఆ నీటి బుగ్గలు అందిస్తూ ఉంటాయి. భూమిలో పంట వేయగానే మనం ఆశించిన దానికన్నా దేవుడు అత్యధికముగా పంటను మనం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఈ మూడు జరగట్లేదంట. ఎందుకని జరగట్లేదంటే, దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి నదులు ఎండిపోతున్నాయి, నీటి బుగ్గలు సరైనటువంటి నీరు లేక ఎండిపోతున్నాయి, సమృద్ధిగా పంట పండవలసినటువంటి పంట పొలాలు సవుడు భూమిగా మార్చబడుతూ ఉన్నాయి. ఎందుకనంట? దేశం యొక్క నివాసులు చెడుతనమును బట్టి. పిల్లల దగ్గర నుండి, యవనస్తుల దగ్గర నుండి, వృద్ధులు అందరిలో కూడా ఈ చెడుతనం అనేటువంటిది ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిల్లలను తల్లిదండ్రులు సరైనటువంటి మార్గంలో పెంచట్లా. అసలు తల్లిదండ్రులే సరైన మార్గంలో ఉంటే పిల్లలు ఎందుకు తప్పుదోవ పడతారు? తల్లిదండ్రులు పాటలు పాడితే పిల్లలు కూడా పాటలు పాడతారు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులు వాక్యం చదివితే పిల్లలు కూడా వాక్యం చదువుతారు. తల్లిదండ్రులు సమయానికి దేవుని మందిరానికి వస్తే పిల్లలు కూడా ఆ సమయం కన్నా ముందుగానే దేవుని మందిరంలో కనిపిస్తూ ఉంటారు. మనకు ఒక క్రమము లేదు. మరి మన పిల్లలు ఏ విధంగా నడుస్తూ ఉంటారు? అందుకని బాలుడు నడవవలసిన త్రోవలను వాడికి నేర్పించండి,
వాడు పెద్దవాడైనను వాటి నుండి తొలగిపోడు అంటున్నాడు. నేను చెబుతున్న మాటలు కాదు ఇవి, దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, చిన్న పిల్లల్లో కూడా చెడుతనమే, యవనస్తులలో కూడా చెడుతనమే, వృద్ధులలో కూడా చెడుతనమే. ఈ చెడుతనమును బట్టి దేశమునకు ఇప్పుడు ఏం కలిగిందంట? జబ్బు చేసిందంట. దేశానికి ఏం కలిగిందంట? జబ్బు చేసింది. అది ఏ జబ్బు అంటే డాక్టర్లు బాగు చేయలేనటువంటి జబ్బు దేశానికి కలిగింది. ఏం జబ్బు అండి? డాక్టర్లు బాగు చేయలేనటువంటి జబ్బు ఆ దేశమునకు కలిగింది. నదులు ఎండిపోతున్నాయి, నీటి పొగ్గలు ఎండిపోతున్నాయి. సమృద్ధిగా పంట ఇవ్వవలసినటువంటి సత్తువ కలిగినటువంటి భూమి చవిటి భూమిగా మార్చబడింది. దీనిని బట్టి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఎందుకు నరుల యొక్క చెడుతనము ఆ విధంగా ఉన్నదో, దానిని బట్టి కలిగినటువంటి ప్రతిఫలం ఏంటో, మనం ఏం చేస్తే వాటి నుండి మనం విడుదల పొందుతాం అనేటువంటి విషయాలను కొద్ది సమయము దేవుని యొక్క వాక్యములో నుండి మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఒకటి, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. ఎందుకొక నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంటే, 6వ వచనం మొదటి నుండి చెప్తారు, దేవుని యొక్క పిల్లలు నడవవలసిన పద్ధతిలో నడవట్ల. దేవుని యొక్క పిల్లలు త్రోవ తప్పిపోయారు. దేవుని యొక్క పిల్లలు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పిల్లలు చెడుతనములకు అలవాటైపోయారు. కనుక దేవుడు అంటున్నాడు, ఇట్టి క్రియల మూలంగా నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. భూమి మీద నీతి ఉండాలా, భూమి మీద న్యాయం ఉండాలా, భూమి మీద ఇంకా ఇలువ కలిగినటువంటి ఉండాలి, కానీ చెడుతనం అనేటువంటిది గొప్పది కాకూడదు. ఈ చెడుతనమును బట్టే భూమి మీద వర్షాలు పడట్లేదు, నదులు ఎండిపోతున్నాయి, నీటి బుగ్గలు ఎండిపోతున్నాయి, సత్తుగల భూములు సవిటి భూమిగా మార్చబడుతున్నాయి. వీటి నుండి స్వస్థపరిచేటువంటి వాడు ఈ లోకంలో ఎవ్వడు కూడా లేడు. కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు పడవు, గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు పడవు, అన్య దేవతలను ఆరాధిస్తే వర్షాలు పడవు. జీవమగల దేవుని వైపు తిరిగి క్షమించమని అడిగి మళ్ళీ ఆయనకు మొర్ర పెట్టుకుంటేనే అప్పుడు మాత్రమే భూమి మీద మళ్ళీ వర్షం పడుతుంది. హల్లెలూయా. ఈ చెడుతనమును బట్టి ఆకాశము మూయబడింది. ఈ చెడుతనమును బట్టి కరువు రాబోతున్నది. కనుక మనందరము కూడా దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడంట. ఒక్కడి హృదయంలో కూడా మంచి ఆలోచన లేదు, ఒక్కడి హృదయంలో కూడా నీతి కలిగినటువంటి ఆలోచన, న్యాయం కలిగినటువంటి ఆలోచన లేదు. అందరి యొక్క హృదయాలలో చెడు తలంపులే పుడుతూ ఉన్నాయంట, చెడ్డ కోరికలే పుడుతున్నాయంట. ఆ తలంపులను బట్టి, ఆ ఊహలను బట్టి వారు చెడు క్రియలకి అలవాటైపోతున్నారు తప్ప న్యాయ సంబంధమైన, నీతి సంబంధమైనటువంటి అలవాట్లకు ఎవ్వరు కూడా అలవాటు కావట్లా. అందుకనే ఇప్పుడు దేశానికి ఏం కలిగిందండి? అస్వస్థత కలిగి ఉన్నది. అందుకనే దేవుడంట తన మనసులో బాధపడ్డాడంట. ఎందుకోసం తెలుసా? ఈ మనుషులను నేను ఎందుకు సృష్టించానా అని.
ఈ మనుషులను నేను ఎందుకు సృష్టించానని, ఈ మనుషులతో పాటు సకల సృష్టిని కూడా నేను నాశనం చేయవలసి వస్తుందని దేవుడంట నరులు చేస్తున్నటువంటి క్రియలను బట్టి తన హృదయములో బాధపడ్డాడంట. మరి నిన్ను నన్ను బట్టి, నీ క్రియలను నా క్రియలను బట్టి కూడా ఒకవేళ దేవునిని మనం బాధించేటువంటి వారిగా ఉన్నామేమో. ఆ దినమున జలప్రళయము ద్వారా సర్వ సృష్టిని నాశనం చేశాడు, కానీ ఈ దినమున దేవుని యొక్క రాజ్యం అతి త్వరలో రాబోతున్నది. హల్లెలూయా. ఎవరు ఎత్తబడతారో, ఎవరు ఎడవబడతారో మీ ఆత్మీయ స్థితిని బట్టి మీకే తెలుసు. ఒకవేళ ఎడవబడ్డావనుకో, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. ఆ చదువుకుంటే దానిలో ఉన్న విషయాలు మీకు గ్రహింపు కలిగితే మీరు సరిచేయబడతారు. మాకు గ్రహింపు లేదయ్యా, అర్థం కాలేదయ్యా అంటే నన్ను అడగండి. ప్రకటన గ్రంథంలో ఉన్న 9వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను వివరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడినటువంటి వారికి 7 ఏండ్లు పరలోక రాజ్యంలో ప్రభువు విందు జరిగించబోతున్నాడు. విడవబడిన వారికి 7 ఏండ్లు ఈ లోకంలో శ్రమ కలగబోతున్నది. 9వ అధ్యాయం చెబుతుంది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో. దేవుడంట తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఎందుకు నొచ్చుకున్నాడంటే ఈ మనుషుల యొక్క తత్వమును బట్టి, ఈ మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి, ఈ మనుషుల యొక్క ఆలోచనను బట్టి, ఈ మనుషుల యొక్క నడవడికను బట్టి ప్రభువే తన హృదయంలో బాధపడ్డాడంట. అసలు మనుషులను ఎందుకు చూసి సృజించి ఉన్నాడు ప్రభు? ఈ లోకమునకు పునాదులు వేయబడక మునిపే దేవుని యొక్క మదిలో మనందరం కూడా మెదిలేమంట. అంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. మనుషులు ఏ విధంగా ఉండాలి, మనుషులు ఏ విధముగా చేయాలి అని ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుని సకల సృష్టిని కలుగజేసి మనిషిని తరువాత కలుగజేసి నీకు ఈ భూమి మీద ఏది అవసరమో సమస్తమును నీ పాదాల దగ్గర ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పుట్టినాక అంటున్నారు ఇది నా బలము, నా జ్ఞానము, నా తెలివి అని దేవుని తృణీకరించేటువంటి వారిగా నరులు కనిపిస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, ఆయనక నామమునకు కీర్తి కలుగటానికి చెడిపోయిన మనలను, చీకటిలో ఉన్న మనలను, జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నటువంటి మనలను మళ్ళా సరిచేయ నిమిత్తము తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకమునకు పంపిస్తే ఆయన స్వరక్తమునిచ్చి మళ్ళా మనలను బ్రతికించి ఎలుగులోకి నడిపించి ఉన్నాడు. హల్లెలూయా అంటున్నారు అక్కడ. ఆయన చదవండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనం. సారీ అండి, అది దేవుని యొక్క నామమునకు కీర్తి కలగాలని మనల్ని అందరినీ కూడా ప్రభు సృజించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ కూడా ఏమైపోయారంట? త్రోవ తప్పిపోయారంట. కీర్తనలు 52:2లో ఉంటుంది. అందరూ త్రోవ తప్పిపోయారు. వారికి ఇష్టమైన మార్గములను ఎన్నుకున్నారు. వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గములో వారు ప్రయాణం చేస్తున్నారు కనుక ఇప్పుడు భూమికి అస్వస్థత కలిగిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. అయితే ఇదే అధ్యాయము 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయం చేద్దాం ఒకసారి. ఇందాక చెప్పాను కదా, చిన్న పిల్లలు కూడా వారి యొక్క ఆలోచనలలో చెడు ఆలోచనలు ఉన్నాయి. వారు కూడా చెడు క్రియలు చేస్తూ ఉన్నారు. వారు కూడా దేవునికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక
భూమి మీదకి ఇటువంటి శ్రమ రావలసి వచ్చి ఉన్నది. కనుక 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం ఒకసారి. వారు పండుకొనక ముందు, ఎవరు పండుకొనక ముందు? ఎవరు పండుకొనక ముందండి? దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను చూడటానికి 2 దేవదూతలను పంపించారు. ఆ దేవుని దూతలు ఇరువురు కూడా ఎవరికి కనిపించారంటే లోతుకి కనిపించారు. అందరికీ కనిపించారు, లోతుకు కూడా కనిపించారు. లోతు అంటున్నాడు, అయ్యా మీరు ఈ వీధిలో ఈ రాత్రి వేళ కాల సమయం ఉండుటకు మంచిది కాదు, ఈ ప్రాంతము మంచిది కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మంచివారు కారు, కనుక మీరు ఇక్కడ వద్దయ్యా, మా ఇంటికి రండి రాత్రి వేళ కాల సమయంలో అని బ్రతిములాడి వారిని వారింటికి తీసుకొని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత వారందరూ కూర్చుని కొద్ది సమయం కొన్ని మాటలు మాట్లాడుకుని ఉండి ఉండవచ్చు, అలా కాదా? మాట్లాడుకున్న తర్వాత కొద్ది సమయమైన తర్వాత వారు పండుకొనక మునిపే, అంటే వారు పడుకొనక మునిపే, వారు నిద్రపోక మునిపే ఎవరెవరు వచ్చారో చూద్దాం ఒకసారి. ఆ పట్టణస్థులు అనగా వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి. ఎవరెవరు వచ్చారండి? ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చారు. ఒకవేళ యవనస్తులు బాలురు వెళుతున్నారనుకోండి, వృద్ధులేం చెప్పాలి? వృద్ధులేం చెప్పాలండి? అరే అది మంచి పద్ధతి కాదు, మీరు చేస్తున్నది మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి ఈ విధంగా ప్రవర్తించారంటే ఊరుకోమని ఆ పిల్లలకి, యవనస్తులకి వృద్ధులైనటువంటి వారు బుద్ధి చెప్పేటువంటి వారిగా ఉండాలి. వృద్ధులే వెళ్ళిపోతున్నారు, వారి వెనకాల యవనస్తులు వెళ్ళిపోతున్నారు, వారి వెనకాల బాలురు వెళ్ళిపోతున్నారు. అందరూ పాపము చేయాలని వారు తాపత్రయపడిపోతూ ఉన్నారు. ఈ ప్రాంతం కూడా అంతే. పొద్దున వాలీబాల్ వేస్తే అరుస్తుంటే పెద్దలుండి పక్కన నవ్వుకుంటున్నారు. వారు ఆరాధన చేస్తున్నారు, ఆటంకపరచడానికి వీల్లేదురని ఒక్కరు కాకపోతే ఒక్కరు మాట్లాడట్లా. ఈ హేయమైనటువంటి క్రియలు చేయటం మూలంగానే దేశం యొక్క ప్రజలందరి మీదకి ఇప్పుడు ఏం కలుగుతుందంట? నష్టము కలుగుతూ ఉన్నది. కనుక ఇక్కడ వృద్ధులు అదే పని, నడిప్రయస్తులు అదే పని, యవనస్తులు అదే పని, బాలురు అదే పని. ఆదికాండము 6:5 చెప్పినట్లుగా పిల్లల హృదయాలలో కూడా చెడు తలంపులే, పెద్దవాళ్ళ హృదయాలలో కూడా అవే తలంపులు, యవనస్తులలో కూడా అవే తలంపులు. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ విధముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. మన పిల్లలను ఆ విధముగా మనం నడపకూడదు, మన పిల్లలు ఆ విధముగా ప్రోత్సహించకూడదు. వారు చేసినప్పుడు మనం ఖండించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. లేకపోతే ఆ పట్టణం మీదకి శాపం వచ్చినట్లుగా మన కుటుంబాల మీదకు కూడా దేవుని యొక్క కోపము దిగుతుందేమో, మన కుటుంబాలు కూడా శాపగ్రస్తముగా మార్చబడతాయేమో. అందుకని దేవుడి దినాన మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. మనందరిని బట్టి దేశమునకు నెమ్మదిలేని స్థితి కలుగుతుందేమోనని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి తర్వాత 7వ వచనం చదవండి. 7వ వచనం. అన్నలారా ఎంత పాతకము కట్టుకున్నాడు. ఏమన్నారు వాళ్ళు? మనకు తెలిసిన స్టోరీ. అబ్బాయి, ఈ రాత్రి వేళ కాల సమయంలో మీ ఇంటికి వచ్చినటువంటి ఇద్దరిని మాతో పాటు పంపించి ఈ రాత్రి వేళ కాల సమయం అంతా మా ఇష్టం వచ్చినట్లుగా వారిని చెడగొడతాము, వారితో వ్యభిచారం చేస్తామంటున్నారు. లోతు అంటున్నాడు, అన్నలారా, అన్నలారా
వారు దేవుని సంబంధమైనటువంటి పిల్లలు, వారు భక్తి పరులు, వారు నీతి పరులు, వారు న్యాయమును అనుసరించి నడిచేటువంటి వారు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు అటువంటి పాపమునకు ఒడికట్టుకొనవద్దు అని లోతు ఆ పట్టణ ప్రజలందరినీ బ్రతిలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి కాల సమయంలో ఇద్దరు నన్స్ అంటే సిస్టర్సు ఏజెన్సీ ఏరియాలో సేవ చేస్తూ వారి కావలసినటువంటి ఆరోగ్య సంబంధమైన ఆర్థిక సంబంధమైన విషయాలను చూస్తూ కొంతమంది పిల్లలను, ఒకళ్ళ ఇద్దరు పిల్లలను ట్రైన్లో తీసుకుని వెళుతూ ఉన్నారు. ట్రైన్లో తీసుకుని వెళుతున్నప్పుడు ఆ పిల్లలను ఒక హైందవుడు పరిచయం చేసుకుని ఎక్కడికి వెళుతున్నారు ఏంటని అడిగి, ఈ నన్స్ సిస్టర్స్ ఇద్దరు కూడా పిల్లలను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని వారి మీద కేసు పెట్టి వారిద్దరిని లోపల వేయించాడు. ఎవరిని? నన్స్, దేవుని యొక్క పిల్లలు అయినటువంటి ఇద్దరు కేరళకు సంబంధించిన సిస్టర్స్ ఇద్దర్స్ని. సరే, కోర్టులో వాదోపోదాలు జరుగుతున్నాయి, సాక్ష్యాలు వచ్చినాయి. ఆ పిల్లలు ఏం చెప్పారంటే, వారు మాకు ఎంతో సహాయకులుగా ఉన్నారు, మమ్మల్ని బలవంతం చేసి వారేం మార్చలా, మా ఇష్ట ప్రకారముగానే మేము మారాం. మేము చీకటిలో ఉంటే, మరణ ఛాయలు ఉంటే జీవము గల దేవుని వైపు నడిపించారు. మా ఆర్థిక పరిస్థితుల నుండి వారు ఆదుకున్నారు. చూస్తూ నవ్వారు తప్ప ఎవ్వడు కూడా మమ్మల్ని ఆదుకోలేదు. వారు నిర్దోషులని చెప్పారు. హల్లెలూయా. ఆ మాటలు అన్నటువంటి కోర్టు వారిద్దరిని విడుదల కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లోతు కుటుంబములకు వచ్చినట్టు బిడ్డల విషయంలో లోతు ఆ పట్టణస్థులందరిని గురించి బ్రతిలాడుతూ ఉన్నాడు. ఈ పాపం మీరు చేయొద్దు అని బ్రతిలాడుతుంటే ఆ ఊరోళ్ళందరూ అంటున్నారంట, ఎరా నువ్వే ఊరు నుండి వచ్చా? అసలు ఇది ఏ ఊరు? కల్దీయ దేశంలో మీరు బ్రతుకుతూ ఉండి మా ఊరు వచ్చి మాకే న్యాయం చెప్తావా, మాకే తీర్పులు తీరుస్తావా అని ఆ పట్టణస్థులందరూ కూడా లోతుని అంటున్నారంట. అవును కదా? మనం ఎవరన్నా ఎక్కడి నుండి వచ్చి ఆ ఊరు వాళ్ళతో మాట్లాడామనుకో ఏమంటారు? నువ్వు నోరుమై, నువ్వు ఈ ఊరు వాడు కాదు, నీకేమి తెలీదు, ఆచారాలు సాంప్రదాయాలని వాడు న్యాయం చెప్పినా, వాడు నీతిగా ఉన్నా, వాడు నీతితో మాట్లాడినా కానీ నోరు ముయించేటువంటి కాలములో మనం అందరము కూడా జీవిస్తూ ఉన్నాం. అయినను ఇదంతా కూడా దేవుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాటలు విన్న తర్వాత ఇంకా లోతును కూడా వారు ఏదైనా చేస్తారని, ఈయనేమో గుమ్మం బయట ఉన్నాడు, దేవదూతలేమో ఇంట్లో ఉన్నారు. వెంటనే లోతుని ఇంట్లోకి లాగి గడిపెట్టేశారంట. ఎవరు? దేవదూతలు గడిపెట్టేశారంట. ఎప్పుడైతే గడిపెట్టేశారో దేవుడు వీరందరికీ చీకటిని కలుగజేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కటికి చీకటిని కలుగజేస్తానంట. వీరందరూనంట ఆ డోర్కి ఎక్కడ గడియ ఉంది, ఆ గడియను ఏ విధంగా తీద్దామని రాత్రికాల సమయం అంతా కూడా వెతుకుతూనే ఉన్నారంట. తెల్లవారే వరకు ఎవ్వడికి గడి కనిపించలా. హల్లెలూయా. మన దేవుడు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు ఆ విధంగా ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి. మనము నిజంగా దేవుని మీద సంపూర్ణంగా మనం ఆనుకొని జీవించినట్లయితే ఏ శత్రువు చేతికి ప్రభు మనల్ని అప్పగించడు. వాడు ఎంత వెతికినా కానీ మనము వాడికి దొరకమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 11వ వచనంలో అంటారు, అప్పుడు వారు పిల్లలు
ఆ, వారు ద్వారం కనుక్కోలేక తలుపే వారికి దొరకలేదంట. విసిగిపోయారు, నీరసించిపోయారు. తెల్లవారింది, ఎవడు దారిన వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవదూతలు లోతుతో మాట్లాడుతున్న 13వ వచనంలో చూడండి ఒకసారి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. దాని చెడ్డ మొర దేవునికి వినిపించిందంట. దేవుడికి వినిపిస్తే దేవుడు ఆ ప్రాంతమును నాశనం చేయడానికి దేవుని యొక్క దూతలను పంపించాడంట. ఈ సొదొమ గొమొర్రా పట్టణములే కాక దేవుడు అనేకమైన పట్టణముల యొక్క మొరను విని వాటిని కూడా నాశనం చేయాలని కోరుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నినివే పట్టణం. వారు దేవుని యొక్క సేవకుడైనటువంటి యోనా యొక్క మాటను విన్నారు. గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నారు. వారి మీదకి రావలసిన కీడును ఆయన తప్పించి రక్షించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హామాను యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు ఒక్క దినమునే. చెడు తలంపుతో, చెడు ఆలోచనతో రాజు దగ్గర శాసనమును చేయించి ఉన్నాడు. ఎందుకు? గౌరవించలేదని, నమస్కరించలేదని, అతని ముందు వంగలేదని. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు చేసి సస్తే చచ్చారు. దేవుని యొక్క పిల్లలను కూడా పాడు చేయాలని ప్రయత్నించారు. ఎంత బ్రతిమలాడిన వారిలో మార్పు లేదు. వారు మారే మనుషులు కాదు. వారి మొర దేవుని సన్నిధికి చేరింది. వారి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, వృద్ధులు, యవనస్తులు, నడిప్రయస్తులు, బాలురు, ఆ దేశ నివాసులందరూ కూడా అంతే. ఈ విషయాన్ని బట్టి రోమపత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో రాశాడు, పురుషుడు తన స్వభావం మర్చి స్త్రీగా ప్రవర్తించి పురుషులే సంయోగము చేసుకుంటూ ఉన్నారంట. ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు అటువంటి వారు. వారి మొర ఇప్పుడు ఎక్కడికి చేరింది? యెహోవా సన్నిధికి చేరి దేవుడు దానిని నాశనం చేయాలనుకున్నాడు. లోతు యొక్క కుటుంబమును బయటికి రప్పించాడు. చెప్పారు దూతలు, అయ్యా నీకు సంబంధించినటువంటి వారు ఎవరెవరు ఉన్నారో వారందరిని బయటికి రమ్మని చెప్పాడు. అప్పుడు కూతుర్లకి వివాహాలు నిశ్చితార్థమైనవి. కూతుర్లకి వివాహాలు నిశ్చితార్థమైనవి, కానీ వివాహాలు జరగల. ఎంగేజ్మెంట్ జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడి ప్రాంతమును నాశనం చేయబోతున్నాడంటే వారు లోతును హేళన చేశారు. వారిని విడిచిపెట్టి తన యొక్క 3 కుమార్తెలు, భార్య లోతు కూడా ప్రయాణమయ్యే సోయారుకు వచ్చారు. సోయారుకు రాగానే మధ్యలోనే భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది. 4 సోయారుకు వచ్చారు. వారు సోయారుకు రాగానే సూర్యుడు ఉదయించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి వేళ కాల సమయం అంతా కూడా సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు చేసినటువంటి
చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు యొక్క ఆలోచనలను బట్టి దైవ సేవకులు లేకపోతే దేవుని పిల్లలు రాత్రంతా వ్యాధులతో నడుస్తూనే ఉన్నారు. కనుక అప్పుడు అబ్రహాము ఉదయకాల సమయంలో లేచి సొదొమ పట్టణంలో వైపు చూశాడంట. 23వ వచనం, 19వ చూసారండి, కొద్ది మంది చేసినటువంటి తప్పు మూలంగా ఆ దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలు నాశనం అయిపోయిన, అగ్నికి ఆహుతి అయిపోయినాయి. దేవుడంట తన నివాస స్థలములో నుండి అగ్ని గంధకములను కురిపించి ఉన్నాడు. హల్లెలూయా. అగ్ని గంధకములను కురిపించున్నాడు. ఏ మనుషుడు తప్పుకోవటానికి వీలు లేదు. తన ఆస్తిని తను కాపాడుకోవటానికి వీలు లేదు. తన పంటను తను కాపాడుకోవటానికి వీలు లేదు. అప్పుడే మొలకలు వచ్చినటువంటి పంట కూడా నాశనం అయిపోయిందంట. ఈ దినాలలో పరిస్థితులు కూడా ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు నరుల యొక్క చెడుతనమును బట్టి, వారి ఊహలను బట్టి, వారి క్రియలను బట్టి ఆకాశమును మూసివేస్తే ప్రభుత్వాలు అంటున్నాయి, దానికి ఒక పేరు పెట్టినాయి. ఏంటండి? ఎల్నినో. దాని మూలంగా వర్షాలు పడట్లేదు. పరిపాలిస్తున్నటువంటి అధికారులు అంటున్నారు, మీరు నీటితో కూడినటువంటి పంటలు వేయకుండా దానికి ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి, కరువు రాబోతుందని చెప్తున్నారు. మనుషులు చేసినటువంటి చెడుతనమును బట్టి ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోయేటువంటి దినము మన ముందు కనిపిస్తూ ఉన్నది. పశువులు పాపం చేయలా, పక్షులు పాపం చేయలా, సకల జీవరాశులు పాపం చేయలా. మానవుడు మాత్రమే తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. కనుక ఈ మానవులు సకల సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులకు నాశనమును కలుగు చేస్తూ ఉన్నారు. నదులే ఎండిపోతుంటే, నీటి బుగ్గలు ఎండిపోతుంటే, మనమైతే కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళం కాబట్టి ఎక్కడ నీరు దొరికితే అక్కడికల్లా తెచ్చుకుంటాం, కొద్ది కాలం బ్రతుకుతావేమో. అడవిలో ఉన్నటువంటి జంతువులు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు, నేల మీద ప్రాగుతున్నటువంటి సకల జీవరాశులు నీరు దొరకక చచ్చిపోతున్నాయి, నశించిపోతున్నాయి. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మా మీదకి కరువు రానివద్దు ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకుంటాం ప్రభా, మేము మళ్ళీ నీ వైపు తిరుగుతాం, నీకు మొర పెడతాం, మా ప్రాంతమును రక్షించు ప్రభు అని మన ప్రాంతమును, మన రాష్ట్రమును, మన దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. దానిపైన చదవండి, 2 కింద 3లో 2 నుండి చదవండి.
ఆ, 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 ఆ. అంటే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వ్యభిచారము చేయనటువంటి స్థలము ఎక్కడ ఉన్నది? చెట్టుకి పూజ చేసావు, పుట్టకు పూజ చేసావు, రాయికి పూజ చేసావు, అన్నిటికీ నువ్వు పూజ చేసావు. నువ్వు పూజ చేయనటువంటి స్థలం ఎక్కడ కూడా లేదు అంటున్నాడు. ఆ, ఆ. నీ వ్యభిచారము చేతను, నీ దుష్కార్యముల చేతను నీ దేశమును అపవిత్రపరుచుచున్నావు. కావున వానలు కురేక మానను, కడవర వర్షము లేకపోయిన్నది. అయినను నీవు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. ఎందుకు రావట్లేదు? ఎందుకు భూమి మీద వర్షం పడట్లేదు? మన క్రియల మూలంగానని తెలుసుకోలేనటువంటి మనమందరం కూడా అట్టి స్థితిలో ఉంటున్నాం. నీ క్రియలను బట్టి, నీ ఆలోచనను బట్టి దేశం ఏమైపోయిందంట? అపవిత్రమైపోయిందంట. దేశం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. ఈ అపవిత్రత మూలంగానే ఆకాశము మూయబడింది, భూమి మీద వర్షం కురవట్లేదు. నీ అపవిత్రతను నువ్వు మళ్ళా పోగొట్టుకోవాలంటే నువ్వు మళ్ళా సంపూర్ణంగా దేవుని వైపు తిరగాలని దేవుని యొక్క వాక్యము మనందరికీ సెలవిస్తున్నది. హల్లెలూయా. నీ అపవిత్రత పోగొట్టుకోవాలంటే దేవుని వైపు తిరిగితే దేవుడు కనికరించి కృప చూపించి మళ్ళా ఆకాశమును తెరిస్తే మన తరతరముల వరకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం చివరిగా, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యోదావారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనము చల్లక మీ బూడు పొలములను దున్నుడి. ఆ, 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 ఆ. యెహోవాకు లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సారవంతమైనటువంటి నేల మీద విత్తనాలు జల్లట్లా. ఎక్కడ జల్లుతున్నారు? సారవంతమైన నేల ఏది? జీవము కలిగినటువంటి దేవుని వైపు చూడట్లా. హల్లెలూయా. జీవము గల దేవుని వైపు చూడట్లా, సత్తువ కలిగినటువంటి భూమి వైపు చూడట్లా. ముళ్ళ పొదలలో విత్తనాలు జల్లుతున్నారు. అధికారులైనటువంటి వారు, పరిపాలకులైనటువంటి వారు కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, యవనస్తుల చేత నీళ్లు మైపిస్తున్నారు, రోడ్ల మీద నీళ్లు చల్లిస్తున్నారు, కొండల మీద నీళ్లు చల్లిస్తున్నారు, అనేకమైన విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారు. వారి ప్రయత్నములన్నీ కూడా ముళ్ళ పొదలలో విత్తనములు చల్లేటువంటి వారిగా ఉన్నారు. క్రైస్తవులమైన మన ప్రయత్నములు ఆ విధముగా ఉండకూడదు. ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లితే ఏమవుతాయి? ఆ ముళ్ళు ఆ విత్తనములు అణిచివేస్తాయి, అవి పైకి రావు, సరైనటువంటి ప్రతిఫలమును ఇవ్వవు. కనుక అటువంటి వాటి వైపు మనం వెళ్ళకూడదు. జీవము గల దేవుని వైపే మనం చూడాలి. మన క్రియలన్నీ విడిచిపెట్టి ఆయనకు లోబడి మనం బ్రతికినట్లయితే మనమును మన తరతరములన్నీ కూడా కరువు లేకుండా జీవించేటువంటి సంవత్సరములను ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వాలు ఎన్నో పేర్లు పెట్టవచ్చు, ఎన్నో ముళ్ళ పొదల లాంటి క్రియలు చేయవచ్చునేమో, కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము మాత్రము అటువంటి జోలికి వెళ్ళకూడదు. ఎల్లప్పుడూ కూడా మనము మన దేవునికి లోబడి జీవించేటట్లుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన మీద సంపూర్ణంగా అనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న అన్యులకైనా కానీ కరువు వస్తుందేమో, కానీ మన ఇళ్లలో మాత్రము కరువు రాదు. పోషించే దేవుడు అని నేనే అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోధా వారెవరు? దేవుని పిల్లలే. ఇజ్రాయేలు వారెవరు? దేవుని పిల్లలే. వారు కూడా ఏం చేస్తున్నారు? జీవము గల దేవుని విడిచిపెట్టి ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లుతూ ఉన్నారు. దూడకు మ్రొక్కారు, విగ్రహాలకు మ్రొక్కారు, చెట్లకు మొక్కారు, పుట్లకు మొక్కారు. దేవుని యొక్క బలిపీఠములను తీసివేసి వారు అన్య దేవతలకు బలిపీఠములు కట్టించి వాటి మీద జంతువులను బలి ఇచ్చారు. ఇటువంటి హేయమైనటువంటి క్రియల ఫలితముగా వాళ్ళ ప్రయత్నములన్నీ కూడా ముళ్ళ పొదలలో చల్లినటువంటి విత్తనములు పోలి ఉన్నవి. మన ప్రయత్నములన్నీ కూడా దేవునికి లోబడి మనం దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని దేవునికి మొరపెడితే మన ప్రయత్నములన్నీ కూడా సత్తువు కలిగినటువంటి భూమి మీద జల్లినటువంటి విత్తనములు వలె ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన వెనుకలలో నీరు కట్టి ఆత్మీయతలో మన అందరినీ బలపరుచునుగాక.